అన్న ఏమో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేసి తనకి రూట్ క్లియర్ చేయమంటున్నాడు. వీళ్ళేమో అసలు కదిలేలా లేరు. ఇప్పుడేం చేయాలి? డాక్టర్, మీతో కొంచెం మాట్లాడాలి. సిస్టర్, ఈ మెడిసిన్ లోపలికి ఓకే డాక్టర్. చెప్పమ్మా. స్మాల్ రిక్వెస్ట్ డాక్టర్. మా ఫ్యామిలీ అందరూ శంకర్ గారికి ఏమవుతుందనే టెన్షన్లో ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు. ఎవరు భోజనం కూడా చేయడం లేదు. నేను నచ్చ చెప్పినా కూడా వినడం లేదు. కాస్త మీరు అఫీషియల్ రిక్వెస్ట్ లాగా ఇక్కడెవరు ఉండకూడదని చెప్తే నేను వాళ్ళని తీసుకెళ్తాను. ప్లీజ్ డూ ది స్మాల్ ఫేవర్ డాక్టర్, ప్లీజ్. ష్యూర్. గౌరీ, పూజ చేసి వచ్చావు కదా, ఆ పూజ తప్పకుండా ఫలిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఇంతమంది ఉండడానికి వీల్లేదు. పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో ఉంటే సరిపోతుంది. ఒక్కరుంటే ఇంకా బెటర్. డాక్టర్, అలాగైతే నేనే ఉంటాను, ప్లీజ్. ఓకే. అమ్మా గౌరీ, వద్దమ్మా. ఆర్య నేను చూసుకుంటాను. నువ్వు దీక్ష చేసి వచ్చి అలసిపోయావు. పైగా మీరెవరూ ఏం తినలేదు కదా. నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళండి. ఆర్యన్ నేను చూసుకుంటాను. నేను మీతోనే ఉంటాను సార్, ఏదైనా అవసరం ఉంటుంది కదా. యాదగిరి, ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఉన్నారు కదా, నేను మేనేజ్ చేసుకుంటాను. మీరంతా వెళ్ళండి. రవి, అక్కిని తీసుకెళ్ళు. అలాగే సార్, ఏదైనా అవసరం అయితే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్. అలాగే. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చిన్నోడా, పెద్దోడా, మీరిద్దరూ ఇంటి దగ్గర అలర్ట్గా ఉండండి. గౌరీ జాగ్రత్త. అలాగే సార్. వెళ్ళండి. యాదగిరి.